ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్‌లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్‌లో ఈరోజు డే 14. డే 12 వీడియోలో చిన్న గివ్ అవే ఇస్తా అని చెప్పా కదా! అది యాక్చువల్లీ డే 13 వీడియోలో చెప్పాలి. కానీ ఆ ప్రోడక్ట్ నా దగ్గర లేకపోవడం వల్ల డే 14లో చెప్తున్నా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. గివ్ అవే గురించి మధ్యలో ఆర్ లాస్ట్‌లో చెప్తా. చూడండి. ఈరోజు లాగిన్ చేయగలని లాంగ్ రైడ్ పట్టేసా. నాచారం టు ఎర్రగడ్డ. కస్టమర్‌ని పికప్ చేసుకోగానే మ్యాప్ ఓపెన్ అవ్వలేదు నా ఫోన్‌లో. సరే మీరు అడ్రస్ చెప్పండి, నేను వేరే మొబైల్‌లో మ్యాప్ పెట్టుకొని తీసుకొని వెళ్తా అని అన్నా. దానికి పెద్ద బిల్డప్‌గా కస్టమర్ ఏమో దట్స్ నాట్ మై ప్రాబ్లమ్, షాల్ ఐ క్యాన్సిల్ ద రైడ్ అంట. ఓటీపీ ఎంటర్ చేశాక నువ్వు కాదు కదా మీ ఇంగ్లీష్ ద్వారా కూడా రైడ్ క్యాన్సిల్ చేయలేడని చెప్పా. ఓ అచ్చచ్చచ్చచ్చ దట్టా ఐ థింక్ వాటో వాట్ ఓరని ఇంగ్లీష్ తగలయ్యా. ఇంకా ఫోన్ని తీసుకెళ్లి ఏరోప్లేన్ ఎక్కించి మళ్ళీ దింపగానే నెట్ సెట్ అయిపోయింది. నాకు పిచ్చారా? కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో వెళ్తుంటే ఫోన్ చేసి మందుబాటు ఇస్తా రమ్మన్నాడు. సో డ్రాప్ లొకేషన్ కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళాడు. సో 171 రూపీస్ అయితే 240 రూపీస్ ఇచ్చాడు. సెకండ్ రైడ్ నార్మల్ రైడే పడింది 7.5 కిలోమీటర్స్. కస్టమర్ వాళ్ళ చెఫ్ కోసం రైడ్ బుక్ చేసింది. కొంతమంది కస్టమర్లు ఆటోకి 50 రూపాయలు ఎక్కువ ఉందని చెప్పి బైక్ బుక్ చేసుకుని వెళ్తారు. వాళ్ళకి కూర్చోవడం రాదు, బైక్ మీద కూర్చోవడానికి ఇబ్బంది పడతారు. అయినా ఎంత బుక్ చేస్తారో తెలీదు. 7.5 కిలోమీటర్స్ కి 67 రూపీస్ వచ్చాయి, చాలా తక్కువ. అది కూడా ఫుల్ ట్రాఫిక్ ఏరియా బోరబండ. ఈ కస్టమర్ ఇది బైక్ అనుకున్నాడో ఆటో అనుకున్నాడో, బాడీ వెయిట్ అంతా ఒకే సైడ్ ఉండేలా కూర్చున్నాడు. ఎంత చెప్పినా కూడా ఆ బండి ఊపుడికి అది కూడా ఫుల్ ట్రాఫిక్ లో హెడేక్ వచ్చేసింది. ఒక 2 అవర్స్ ఆఫ్లైన్ పెట్టేసి రెస్ట్ తీసుకున్నా. ఇంకా 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మాదాపూర్ లో మళ్ళీ లాగిన్ చేశా. లాగిన్ చేయగానే చిన్న చిన్న రైడ్స్ పడుతున్నాయి, అవి ఏమి యాక్సెప్ట్ చేయలేదు. 7.7 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడింది, ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేశా. కస్టమర్ పికప్ లొకేషన్ ఏమో డైరెక్ట్ గుడిలోకే పెట్టేశాడు. గుడిలోకి వెళ్ళాలో మాదాపూర్ పిఎస్ దగ్గరికి వెళ్ళా. కాల్ చేసి గుడి ముందే ఉన్నా అన్నాడు. సో గుడి ముందుకు వెళ్ళిపోయా. కస్టమర్ కి ఏమైందో తెలీదు. 1.5 కిలోమీటర్స్ వెళ్ళామంతే. సైడ్ కాపీ రైడ్ ఏంటి చేయ బ్రో, దిగిపోతా అని చెప్పాడు. 1.5 కిలోమీటర్ కూడా అంతే పే చేయాలా అని అడిగాడు. అంతే పే చేయాలి, కస్టమర్ కేర్ తో మాట్లాడుకోండి ఏమైనా ఉంటే అని చెప్పా. అమౌంట్ ఇంకా ర్యాపిడోకే పే చేసాడు. ర్యాపిడోలో క్యూఆర్ కోడ్ వస్తుంది కదా రైడ్ ఎండ్ అయిన తర్వాత. నా క్యూఆర్ కోడ్ కి పే చేయమంటే పే చేయలేదు, ఎందుకంటే మళ్ళీ రిఫండ్ రావేమో అనుకున్నాడేమో. ప్రతిసారి లాంగ్ రైడ్స్ చేసే చిన్న రైడ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏమైతారో పాపం అని ఆలోచించి వాళ్ళ కోసం చిన్న రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేశా. 2.5 కిలోమీటర్స్ మాదాపూర్ టు బోర్బండ. 2.5 కిలోమీటర్స్ కి 46 రూపీస్ వచ్చాయి. అంటే యావరేజ్ ఒక 50 రూపీస్ రైడ్స్ వచ్చిన 10 రైడ్స్ చేయాలి 500 కోసం. కానీ అదే లాంగ్ రైడ్ ఒకటి వస్తే ఒకటే దెబ్బకి 200, 300, 400 కూడా వస్తాయి. కానీ వెయిట్ చేయాలి, చాలా సేపు వెయిట్ చేయాలి. గంట, 2 గంటలు, 3 గంటలు కూడా అవ్వచ్చు. ఇక్కడ చూడండి లాంగ్ రైడ్ ఒకటి దొరికింది కదా 7.9 కిలోమీటర్స్. ఇది మాదాపూర్ టు మణికొండ 7.9 కిలోమీటర్స్ 13 మినిట్స్ లో కంప్లీట్ చేసేయచ్చు. సో యావరేజ్ ఒక 20 మినిట్స్ వేసుకోండి. 20 మినిట్స్ రైడ్ కదా, 100 ఆర్ 100 కన్నా ఎక్కువే వస్తాయి. ఇలాంటి రైడ్స్ హాఫ్ అన్ అవర్ కి ఒకటి దొరికినా చాలు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్. నేను కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు జనపనార లేదా పేపర్ సంచి తీసుకుని వెళ్తాను, మీరు కూడా తీసుకు వెళ్ళండి. కస్టమర్ ని డ్రాప్ చేసిన ప్లేస్ ఇదే ఒకవేళ స్విగ్గీ జొమాటో అయితే ఫుడ్ ఇవ్వడానికి 20 మినిట్స్ పైన పట్టేస్తుంది లోపలికి. నిజంగా కొంతమందికి తెలివి, బుద్ధి, జ్ఞానం, బుర్ర, మెదడు ఉంటాయో లేవో తెలీదు. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, మార్కెట్ జరిగింది ఇక్కడ, కూరగాయల మార్కెట్. కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నట్టు వెళ్ళకుండా ఇక్కడ మంట ఎట్టేసి వెళ్ళారు. దీని వెనక మొత్తం చెట్లు అంటుకుంటే ఎంత డేంజర్. చెట్ల గురించి వదిలేండి, ఈ వైర్లు ఉన్నాయి కదా, వైర్లు కూడా అంటుకుపోయి మొత్తం కరిగిపోతున్నాయి. ఇటు సైడ్ ఇంకా రాళ్ళు ఉన్నాయి కాబట్టి మంట ఎక్కువ వ్యాపించట్లే, రాళ్ళ మీదే ఉంది. వెనకాల మొత్తం చెట్లే ఉన్నాయి. ఆ వైర్ చూడండి ఎలా కాలుతుందో. ఆ వైర్ కి ఒక చెట్టు కొమ్మ చుట్టుకుంది, ఆ కొమ్మ అంటుకుంది, కొమ్మ నుంచి వైర్ అంటుకుంది. ఆ వైర్ కరిగి కాలి నిప్పు రవ్వలు కింద ఆడుతున్నాయి. ఇలాంటి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం చెప్పండి దేశానికి? అసలు నష్టం తప్ప లాభం ఏం లేదు. లాస్ట్ వీడియోలో గివ్ అవే ఇస్తాను కదా, అదే ఈ ప్రోడక్ట్ మొబైల్ హోల్డర్. ఈ ప్రోడక్ట్ ఎక్కువ బైక్ టాక్సీ వాళ్ళకి యూజ్ అవుతుంది. జొమాటో, స్విగ్గీ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ బైక్ టాక్సీ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. దీన్ని బైక్ కి, స్కూటీకి, సైకిల్ కూడా పెట్టుకుని వాడుకోవచ్చు. ఇది గెలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్తా, వీడియోని ఇంకొంచెం చూసేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 16 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడింది, తొందరగా యాక్సెప్ట్ చేశా. యాక్సెప్ట్ చేసి బండి స్టార్ట్ చేసి 2 చక్రాలు అలా తిప్పా, అంతే. క్యాన్సిల్ చేసి పడేశాడు. కానీ అడ్రస్ ఉంది కదా, అడ్రస్ చూసుకుని వెళ్ళా.
కానీ లేడు అక్కడ ఎవ్వడు. ఆ రైడ్ పోతే పోయింది. 9.7 కిలోమీటర్స్ రైడ్ యాక్సెప్ట్ చేశా. ఈ రైడ్ కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే చందానగర్ తీసుకెళ్లాలి కస్టమర్ అక్కడ బస్ అందుకోవాలి, కర్ణాటక బస్సు. కానీ కర్ణాటక బస్ ఉందో లేదో తెలీదు. మేము కరెక్ట్ గా బస్ స్టాండ్ కి వెళ్లే లోపు కర్ణాటక బస్సు ఒకటి వెళ్ళిపోతుంది. సో హాఫ్ కిలోమీటర్ చేసి చేసి మరీ పట్టుకున్న బస్ ని. అక్కడ చూడండి ఒక బస్సు వెళ్ళిపోతుంది కదా, అదే బస్సు. కస్టమర్ మనీ ఇవ్వలేదు, బస్ ఎక్కేసాడు. మనీ ఇస్తాడో లేదో తెలీదు, నంబర్ లేదు కస్టమర్ది. 139 రూపీస్ అయింది. కస్టమర్ నా నంబర్ తీసుకున్నాడు కానీ నేను కస్టమర్ నంబర్ తీసుకోలేదు. కస్టమర్ బస్ ఎక్కాడు కానీ మనీ వేయలేదు. ఇంకా ఒక 5 మినిట్స్ వెయిట్ చేసా. 5 మినిట్స్ తర్వాత మనీ వేసేసి కాల్ చేసాడు. సో 5 స్టార్ ఇచ్చేద్దాం, నమ్మకంగా మనీ ఇచ్చాడు కదా. ఇదే కొంతమంది కస్టమర్లు అయితే ఆ 140 రూపాయలు ఇచ్చేవాళ్ళు కాదు, ఆ 140తో ఎన్నో కోట్లు సంపాదించేవాళ్ళు. లింగంపల్లిలో 5 రూపీస్ దొరికాయి గైస్. మీలో ఎవరైనా పాడేసుకుంటే చెప్పండి. ఇది మీదని ప్రూవ్ చేసుకోవాలంటే కాయిన్ ఏ ఇయర్ లో తయారైందో చెప్పండి. ర్యాపిడో గాడు ఇంకా రైడ్స్ ఆపేసాడు. లింగంపల్లి నుండి బేగంపేట వచ్చా 2 అవర్స్ తిరుక్కుంటూ రోలెక్స్ సార్ రైడ్ బుక్ చేసుకున్నాడు. నేను రైడ్ బుకింగ్ యాక్సెప్ట్ చేశానో లేదో కాల్ చేశాడు, ఎక్కడున్నావని. వచ్చేస్తున్నా, దగ్గరే కదా అని చెప్పా. కిమ్స్ హాస్పిటల్లో పికప్ లొకేషన్ పెట్టాడు. వెళ్ళాక కాల్ చేస్తే మా అన్న వస్తున్నాడు, మీ ఫోన్ పే నంబర్ చెప్పన్నాడు. చెప్పా. డబ్బులు వచ్చేసాయని అడిగాడు, రాలేదని చెప్పా. ఫోన్ కట్ చేసి రైడ్ క్యాన్సిల్ చేసాడు. మళ్ళీ కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నాడు ఫ్రాడ్ గాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడు ఎట్లా కేసా? కేసు ఎందుకురా? వీడితో కొంచెం ఆడుకుందామని చెప్పి అదే నంబర్ కి పేమెంట్ రిసీవ్డ్ అని పెట్టా, అది కూడా ఇమోజీతో పాటు థమ్స్ అప్ ఇమోజీ. వీడెవడో నూబ్ లాగున్నాడు. స్కామర్స్ లోనే బిగినర్ ఉంటాడు కదా, బిగినర్ అనుకుంటే వీడు ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటున్నాడేమో. నేను పేమెంట్ రిసీవ్డ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత వీడు పేమెంట్ మెసేజ్ పెట్టాడు, అది కూడా 4350 అంట. మళ్ళీ మెసేజ్ చేసేవాడికి థ్యాంక్స్ అని థమ్స్ అప్ ఇమోజీతో. నేను అమరునిరా, ఎర్రి పప్పని కాదు. సో ఇంకా ఈ రోజు 2.5 అవర్స్ వర్క్ ఏం లేదు అసలు. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చాక రైడ్ ఒకటి పడింది. కస్టమర్ ఇప్పుడే వాళ్ళ తమ్ముడిని ట్రైన్ ఎక్కించి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడంట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బోర్బండ 14 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్ కి 192 రూపీస్ వచ్చాయి. ఇలాంటి రైడ్స్ కావాలి, గంటకు ఒక్కటి పడినా చాలరా బాబు. రాహుల్ సిప్లిగంజ్ రైడ్ బుక్ చేసుకున్నాడు. అర్జెంట్ గా ఎక్కడికో వెళ్ళాలంట. ఫాస్ట్ గా తీసుకెళ్లి ఇచ్చా, చాలా అర్జెంట్ అన్నాడు. సో ఫాస్ట్ గానే తీసుకెళ్లిపోయా. ఏమరా ఈగలు వాళ్తున్నాయి, గట్టి కుట్టుకుంటుంది. ఏ కుసలే పడరా, చల్లగా వేసి వస్తుందా ఇంకా దగ్గర నొప్పి తీరా నాయనా. అరే మంగమ్మరా, అరే మంగమ్మరా, మంగమ్మ వచ్చి పని డిస్టర్బ్ చేసింది పాపం. చేతులు కడుక్కోకుండా 90 రూపీస్ క్యాష్ ఇస్తా అన్నాడు, తీసుకోలే. ఆన్లైన్ కొట్టమన్నా ఫోన్ పే చేసాడు 90 రూపీస్. ఈ మొబైల్ హోల్డర్ గెలుచుకోవాలంటే పెద్ద టాస్క్ ఏం కాదు. మిమ్మల్ని లైక్ కొట్టండి, వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని టార్గెట్ కూడా ఏమి ఇవ్వను. జస్ట్ నార్మల్ గా ప్రతి వీడియోకి ఎలా అయితే మీరు కమెంట్ చేస్తారో, నార్మల్ కమెంట్స్, ఏం స్పెషల్ కమెంట్స్ ఏం కాదు. ఏదైనా మంచిగా ఉంది వీడియో అని, లేకపోతే ఏదైనా సజెషన్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో ఈ 30 డేస్ ఛాలెంజ్ అయిపోయాక గూగుల్ ని 1 to 30 సెలెక్ట్ చేయమంట. ఒక నంబర్ సెలెక్ట్ చేస్తారు కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసి ఆ వీడియోలో కమెంట్స్ ఉంటాయి కదా, ఆ కమెంట్స్ లో ర్యాండమ్ గా ఒక కమెంట్ పిక్ చేస్తా. ఎవరు కమెంట్ అయితే వస్తుందో వాళ్ళే విన్నర్. గుర్తు పెట్టుకోండి, ఈ వీడియో కింద కమెంట్స్ మాత్రమే కాదు, 30 డేస్ లో ర్యాండమ్ గా ఒక వీడియో, ఆ వీడియోలో నుంచి ఒక ర్యాండమ్ కమెంట్. సతీష్ బ్రో రైడ్ బుక్ చేసుకున్నాడు. పంజాబ్ గుట్ట నుండి మెహదీపట్నం ఊరెళ్ళాలంట. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇందాక రైడ్ కి 90 రూపీస్ వచ్చాయి, ఇప్పుడు రైడ్ కి కూడా 90 రూపీస్ వచ్చాయి. ఈ ఆనందంలో 90 ml వాటర్ తాగి పడుకుంటా. అమ్మో, ఇక్కడ బస్ స్టాండ్ లో చూడండి, ఫుల్ పబ్లిక్. తెల్లారిపోయింది కదా, చాలా మంది వచ్చేసారు. ఇంతమంది పబ్లిక్ ని చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ట్రాఫిక్ పెరిగిపోయే లోపు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇందాక మనం ఒక కస్టమర్ ని కర్ణాటక పంపించాం కదా, ఇప్పుడు ఒక కస్టమర్ కర్ణాటక నుంచి వచ్చాడు. మెహదీపట్నం నుంచి జూబ్లీ హిల్స్ బుక్ చేసుకున్నాడు రైడ్. ఇక్కడ చూడండి, గో టు డ్రాప్ లొకేషన్ పెడితే పికప్ లొకేషన్ ఓపెన్ అవుతుంది. ఈ మధ్య కర్ణాటక వాళ్ళు హిందీని బ్యాన్ చేశారు కదా, సో నాతో కర్ణాటక మాట్లాడతాడేమో అనుకున్నా, కానీ హిందీలోనే మాట్లాడాడు. రైడ్ కంప్లీట్ అయ్యాక అడిగా, మీరు కూడా హిందీకి అగెన్స్టా అని. అలా ఏం లేదన్నాడు. నాతో దారి మొత్తంలో హిందీయే మాట్లాడాడు. ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో, కొండలాగా. అది కూడా ఆటో అడ్డంగా ఉంది. కష్టపడి ఎలాగోలో ఎక్కించినా కొంచెం స్కిడ్ అయినా ఆటో కింద ఆడతాం ముగ్గురు ఎవరెవరా అనుకుంటున్నారా? వెనకాల టైర్స్ కింద నేను కస్టమరు, ఫ్రంట్ టైర్ కింద బండి. అలా కాదు పిచ్చోడా. ఇంకా లాస్ట్ రైడ్ రాజుగారు బుక్ చేసుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఇప్పుడే ట్రైన్ దిగారంట. వాళ్ళ చుట్టాలు ఇంటి దగ్గర సేఫ్ గా తీసుకెళ్లి దింపేశా. ఇంకా క్లోజింగ్ బేరానికి 42 రూపీస్ వచ్చాయి, అంటే 42 రూపాయలు. అక్షరాల 42 రూపాయ. చావు దెబ్బ తీసావు కదరా మావా.
ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1080. నా బండి ఈ రోజు 8 అవర్స్ లో లెవెల్ రైడ్స్ కి 200 కిలోమీటర్స్ తిరిగింది. సో 1080 నుండి 280 పెట్రోల్ కి తీసేస్తే 800 రూపీస్ మన సేవింగ్స్. 30,000 లో 15,130 రూపీస్ కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 15.